ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో మైలవరం అక్కడ రాజకీయం రసకందాయంగా మారింది. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ ఆయన పార్టీ మారి మార్చి 2న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మైలవరంలో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ మైలవరం నియోజకవర్గం అనేది దానికి ఒక విశిష్టత ఉన్నది. హెమాహెమేలు రాజకీయ ఉద్దండులు అక్కడి నుంచి పోటీ చేసి అక్కడ ఎవరు గెలిచినా ఏ పార్టీ ఉన్నా అది కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా మంత్రివర్గంలో స్థానం పొందుతారు. గతంలో ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన చనుమోలు వెంకట్రావు పలుమార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా మంత్రివర్గంలో స్థానం పొందారు. అలాగే తదుపరి శోభనాద్రీశ్వరరావు గారు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్గా విజయవాడ పార్లమెంటు నుంచి ఎన్నికై తదుపరి మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ విధంగా మైలవరం సెంటిమెంటు మైలవరంలో గెలిచిన శాసనసభ్యుడికి మంత్రివర్గంలో స్థానం పొందుతారు. అదే సెంటిమెంటు 2014లో మైలవరం నుంచి గెలిచిన దేవినేని ఉమామహేశ్వరరావు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం అనేది ఆనవాయితీని కొనసాగించినట్లయింది. ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాద్ ఆయన గెలుపు అవకాశాల గురించి రకరకాల సర్వేలు, అలాగే ఫోను ద్వారా నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, శ్రేణులకే కాక ప్రజలకు కూడా వసంత కృష్ణ ప్రసాద్ మీకు శాసనసభ్యుడిగా మీకు విశిష్ట సేవలు అందించగలడా అని భావిస్తున్నారని దీన్ని సాంకేతికంగా IVRS సర్వే అంటారు. ఫోన్కి సందేశం వస్తుంది. ఆ సందేశం వచ్చినప్పుడు 1, 2 అని బటన్లు నొక్కటం, తద్వారా ఎన్ని సర్వేలు చేసినా ఫోను ద్వారా చేసిన సర్వేల్లో కూడా వసంత కృష్ణ ప్రసాద్కి అనుకూల వాతావరణం అక్కడ ఉన్నది. వసంత కృష్ణ ప్రసాద్ మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు. ఆ విధంగా కృష్ణా జిల్లాలో ఒక గౌరవప్రదమైన రాజకీయ కుటుంబ వారసుడిగా 2019 నుంచి 2024 వరకు వసంత కృష్ణప్రసాద్ అందించిన సేవలు ఆ నియోజకవర్గ ప్రజలు పార్టీలకు అతీతంగా ఎవరికైతే అర్హత ఉన్నదో, ఎవరైతే పేదలున్నారో అందరికీ సంక్షేమ ఫలాలు అందించాడు. సాధారణంగా ఒక నానుడు ఉంది, రాజకీయాల్లోకి వచ్చేది డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తారు. ఈ రోజుల్లో రాజకీయం వ్యాపారం అయిపోయింది. సైకిల్ మీద తిరిగిన వాడు బెంజ్ కారులో తిరిగే వరకు సంపాదించుకుంటున్నారు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటున్నారనే నానుడు ఉన్న తరుణంలో వసంత కృష్ణ ప్రసాద్ నీతిగా, నిజాయితీగా తను వ్యాపారాల ద్వారా హైదరాబాద్ నగరంలో సంపాదించుకున్న డబ్బుని నియోజకవర్గ ప్రజల యొక్క సంక్షేమానికి ఖర్చు పెట్టడం అనేది ఒక విశేషం. తన డబ్బుని తను కరిగబెట్టుకున్నాడు తప్పనిచ్చి ₹1 కూడా అవినీతి లేని నాయకుడిగా నియోజకవర్గ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆయన శిష్యుడు మైలవరం జడ్పీటీసీగా ఉన్న స్వర్ణం తిరుపతిరావుని జగన్మోహన్ రెడ్డి ఈయనపై వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థిగా ఆయన ఎంపిక చేయడం జరిగింది. ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందినవాడు. ఒక రకంగా చెప్పాలంటే తిరుపతిరావుకి ఆర్థిక వనరులు సమకూర్చి
అతను ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తిని గుర్తించి తిరుపతిరావు జడ్పీటీసీ అవడానికి కారణం వసంత కృష్ణప్రసాద్. వసంత కృష్ణప్రసాద్ ఈ నియోజకవర్గ పరిధిలో 5 మండలాలు ఉన్నాయి. విజయవాడ రూరల్ మండలం, మైలవరం మండలం, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం, కొండూరు. ఈ 5 మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, 5 మండలాల్లో సర్పంచులు గెలవడానికి కావలసిన ఆర్థిక వనరులన్నీ కూడా సమకూర్చింది వసంత కృష్ణప్రసాదే. ఏదో ఒకరిద్దరు తప్పనిచ్చి అందరూ కూడా ఆయన ఆర్థిక సహకారంతోనే ఈనాడు ప్రజాప్రతినిధులుగా అవటం అనేది విశేషం. ఆ అభిమానంతో అన్ని కులాలకి ఆదరించాడు. ఒక కులం కాకుండా వసంత కృష్ణప్రసాద్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడైనా కూడా కులమత తారతమ్యాలు లేకుండా అందరినీ సమాన గౌరవిస్తూ సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా ఆ నియోజకవర్గం నుండి అన్ని కులాలను ఆదరించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి, కొంతమంది నాయకులు నిలబడి అంటారు, నిలబడిన తర్వాత వాళ్ళకి ఆర్థిక సహాయం ఇవ్వకుండా తప్పుకుంటారు. అలా కాకుండా ఆ నియోజకవర్గంలో ఈనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ కూడా వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీకి వెళ్ళినా వాళ్ళందరూ ఆయనకి విశ్వాసపాత్రులుగా ఉంటారు. కొంతమంది పార్టీలు మారారు, మరికొంతమంది హృదయంలో వసంత కృష్ణప్రసాద్ని ఆయన అభిమానిస్తూ పరోక్షంగా సహకరించే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయకుడు మారిన నాయకుడు వెంట ఏ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కానీ, నియోజకవర్గ స్థాయి నాయకుడు కానీ, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎవ్వరూ మారరు. అందువల్ల ఇక్కడ వసంత కృష్ణప్రసాద్కు కలిసి వచ్చే అంశము తను గెలిపించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజాప్రతినిధులే కాక తెలుగుదేశం పార్టీ అంతా, రాష్ట్ర హైకమాండ్, పాలిట్ బ్యూరో చంద్రబాబు నాయుడు ఎవరిని అభ్యర్థిగా పంపిస్తే వాళ్ళని గెలిపించడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తారు. వ్యక్తి కంటే కూడా పార్టీయే ముఖ్యమని అంకిత భావంతో పనిచేసే తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు ఉండటం వల్ల వసంత కృష్ణప్రసాద్ యొక్క విజయ అవకాశాలు నల్లేరు మీద నడకంటున్నారు. ఇక దేవినేని ఉమామహేశ్వరరావు ఆ సీటు ఆశిస్తున్నా, దేవినేని ఉమామహేశ్వరరావు 2004 నుంచి 2014 వరకు పార్టీ అధికారంలో లేనప్పుడు ఉమ్మడి జిల్లాని కలిదిరిగి ఊపిరి పోసి ప్రాణం పోసి 2014లో అధికారంలోకి రావడానికి నిన్నలేని కృషి చేశారు. ఆయన ఆనాటి దివంగత నేత బ్రాహ్మణయ్య గారితో కలిసి ఆయన అందించిన సేవల వల్ల 2014లో గణనీయంగా సీట్లు సాధించడం అనేది సాధ్యపడింది. అయితే 2014లో నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పట్టిసీమ, పోలవరము, గాలేరు నగరి, హంద్రీనీవా ఈ ప్రాజెక్టులు పూర్తి కావటంలో ఆ రాత్రింబావుల కష్టపడటం, కొన్ని సందర్భాల్లో దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాజెక్టుల వద్ద గట్టు మీద పడుకుని అక్కడే విశ్రమించి ఇంజనీర్లతో పని చేయించిన సంఘటనలు కూడా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఉండే ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల రాయలసీమ సస్యశ్యామలం అవటం అనేది విశేషం. అలాగే పులివెందలకు నీరిచ్చిన, అలాగే కుప్పంకి నీరిచ్చిన ఆ ప్రక్రియలో చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన కృషి అమోఘం.